హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కోనసీమ స్పెషల్ అయినటువంటి కొబ్బరి రైస్ లేదంటే కొబ్బరి పులావ్ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము. చాలా యమ్మీగా ఉంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఒక హాఫ్ కొబ్బరి చిప్ప, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మరియు పుదీనా అనమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని ఈ విధంగా తీసి పెట్టేసేసుకొని కడిగి ఉంచుకొని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఈ విధంగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్న దాన్ని ఒక జార్లో తీసేసుకొని ఫైన్ పేస్ట్ పట్టేసేయండి. ఆ పేస్ట్లో నుంచి మనము కొబ్బరి పాలను తీయాలి. ఇక్కడ మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోస్తాం కదా, అదేవిధంగా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలని పోస్తే మనకు కొబ్బరి పులావ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ కొబ్బరి నీళ్ళ కోసమే మనము ఇదంతా మిక్సీ పట్టేసేసి ఈ మిక్సీ పట్టిన దాంట్లోకి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని బాగా కలుపుకుంటూ వడకట్టుకున్నామంటే మనకు 2 గ్లాసుల కొబ్బరి పాలు వచ్చే విధంగా చూసుకున్నామంటే మనకు ఈ పులావ్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నట్లే. సో ఈ విధంగా వడగట్టుకొని ఏదైతే ఆ పేస్ట్లో ఉన్నటువంటి ఆ పల్ప్ అదంతా కూడా మీరు బాగా పిండేసుకున్నారంటే తగినన్ని పాలు మనకు వచ్చేస్తాయి. బియ్యాన్ని ఇక్కడ నేను 10 to 15 minutes నానబెట్టుకున్నాను. ఎవరైతే బాస్మతి రైస్ వాడతారో, ఎస్పెషల్లీ పలావ్ బిర్యానీ లాగా బాస్మతి రైస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యాన్ని బాగా కడుగు పెట్టుకొని నానబెట్టుకున్నారంటే మీకు ఆ పులావ్ లేదంటే ఈ బిర్యానీ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుందన్నమాట. ఈ టిప్ బాగా గుర్తుపెట్టుకోండి. బియ్యం అయితే కంపల్సరీగా మీరు ముందే నానబెట్టుకోవాలి. ఈ కొబ్బరి రైస్ అనేది చాలా హెల్దీ కూడాను, చాలా హై లెవెల్ ఆఫ్ మనకి ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే పచ్చి కొబ్బరి అనేది చాలా హెల్దీ కూడా మనిషికి. సో ఈ రైస్ అనేది మనకు చికెన్లోకి ఏ కర్రీలోకైనా కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఈ కొబ్బరి పాలని పక్కన ఉంచేసుకున్న తర్వాత మీరు ఒక కుక్కర్ తీసేసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకోండి. దాంట్లోకి బిర్యానీలోకి వేసేటువంటి చెక్క, లవంగం మరియు స్టార్ పువ్వు మరియు బిర్యానీ ఆకులు, జీలకర్ర, దాంతోపాటుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ 2 వేసేసుకొని బాగా తిప్పుకోండి. దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. మీకు కుదిరితే న్యాచురల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. దాంతోపాటుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర మరియు పుదీనాను కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా తిప్పుకోండి. తగినంత ఉప్పు కూడా దీంట్లో వేసేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మనము ఆల్రెడీగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని దీంట్లోకి వేసుకొనేసేసి 1 నిమిషం పాటు తిప్పుకున్న తర్వాత దాంట్లోకే మరియు ఇప్పుడు ఇంకొకసారి మనము పుదీనా మరియు కొత్తిమీరని దీంట్లోకి యాడ్ చేసుకోండి. చాలా మంచి యమ్మీ ఫ్లేవర్ అనిపిస్తుంది. కొంచెం ఆ స్మెల్ అనేది కూడా అంటే న్యాచురల్గా దిగుతుంది అనమాట ఇప్పుడు ఇంకో సెకండ్ టైం వేసుకోవడం వల్ల. సో దాంతోపాటుగా ఇప్పుడు 2 గ్లాసుల పాలని, కొబ్బరి పాలని మనం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా బాగా యాడ్ చేసేసుకునేసేసి స్లోగా తిప్పుకోండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఈ సైడ్కి వచ్చినటువంటి బియ్యాన్ని అంతా కూడా ఒక దగ్గరికి పెట్టేసేసి తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేయడమే ఆలస్యము. కుక్కర్ మూత పెట్టేసేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. ఈ 3 నుంచి 4 విజిల్స్ అనేటివి మనకు పక్కా రెసిపీ వస్తుంది. అంటే పులావుకి తగ్గట్టుగా మనకి ఉడికిపోతుంది అనమాట. మరీ ఎక్కువైనా కూడా కింద అడుగంటిపోతుంది, ముద్దలాగా అయిపోతుంది. తక్కువ అయితే బియ్యంగా ఉండిపోతుంది, నీరులాగా ఉంటుంది అనమాట. సో 3 నుంచి 4 విజిల్స్ అనేది పర్ఫెక్ట్ రెసిపీ వచ్చేస్తుంది 3 నుంచి 4 విజిల్స్ పెట్టడం వల్ల. సో 3 నుంచి 4 విజిల్స్ వచ్చిన తర్వాత మన రెసిపీ అనేది మీరు చూసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొక టిప్ ఏంటంటే మీరు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఎప్పుడు కూడా కుక్కర్ని తీయకూడదు. దాంట్లో ఆవిరి అంతా వెళ్ళిపోయిన తర్వాతనే తీయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎక్కువగా గరిటతో తిప్పేసామంటే మనకు హల్వా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నెమ్మదిగా తిప్పుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీకి కావాల్సినటువంటి ఆ రైస్ పొడిదనం అనేటువంటిది పక్కాగా వస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, చాలా పక్కాగా వస్తుంది. బాస్మతి రైస్ అయితే చూడడానికి ఇంకా ఎంచక్కా ఉంటుంది. ఇక్కడ బాస్మతి రైస్ అయినా ఇంకొకటైనా కూడా టేస్ట్ని బట్టి ఉంటుంది. మనకి ఇంట్లోనే కాబట్టి చాలా యమ్మీగా ఉంటుంది. పక్కాగా చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఎవరైనా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. క్యారేజీలకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీలోకి మీరు ఏ కర్రీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎస్పెషల్లీ నాన్ వెజ్లోకి చికెన్, మటన్ మరియు మసాలా కర్రీస్లోకి చాలా బాగుంటుంది. అంటే ఆలు మసాలా కర్రీస్ ఉంటాయి కదా, చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.